హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ 2024 ఎగ్జామ్ స్కోర్ ని బేస్ చేసుకుని ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ ఆయుష్ కోర్సెస్ అడ్మిషన్స్ ఆల్మోస్ట్ చివరి దశకు చేరాయి. చాలా మంది స్టూడెంట్స్ సిటీ అలాట్మెంట్ పొంది జాయిన్ అయ్యారు. అలాగే కొద్దిమంది సిటీ అలాట్మెంట్ పొందినటువంటి స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ కోచింగ్స్ లో జాయిన్ అయ్యారు. అలాగే కొద్దిమంది అదర్ కోర్సెస్ కి ట్రై చేస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంలో మనకి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా నీట్ స్కోర్ తో సంబంధం లేకుండా, అలాగే ఎంసెట్ ఎగ్జామ్ కూడా రాయకపోయినా సరే కేవలము ఇంటర్మీడియట్ మార్క్స్ ని మాత్రమే బేస్ చేసుకుని మనకి ఇప్పుడు బైపీసీ స్టూడెంట్స్ కి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తూ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్ వెబ్సైట్ లో డీటెయిల్డ్ గా ఉంది. ఇది నవంబర్ 20వ తారీఖున రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. మీరు చూడొచ్చు, నోటిఫికేషన్ ఫర్ బీపీటీ అండ్ పారామెడికల్ కోర్సెస్ 2024 to 25 అన్నారు. అంటే బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ పారామెడికల్ కోర్సెస్ కు సంబంధించి నీట్ స్కోర్ కానీ లేదా ఎంసెట్ స్కోర్ కానీ అవసరం లేకుండా కేవలము ఇంటర్మీడియట్ స్కోర్ ని మాత్రమే బేస్ చేసుకొని మీరు పార్టిసిపేట్ చేసి మంచి కోర్సెస్ ని చదువుకునేటువంటి అవకాశం బైపీసీ స్టూడెంట్స్ కి ఈ 2024 సంవత్సరానికి గాను మీకు ప్రాస్పెక్టస్ రిలీజ్ అయింది. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో దయచేసి మీరు ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో నవంబర్ 20వ తారీఖున రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ చూడండి. ఓకే, ఒకసారి దీనిలో ఉన్నటువంటి డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ బీపీటీకి సపరేట్ గా ప్రాస్పెక్టస్ ఇచ్చారు. అలాగే పారామెడికల్ కోర్సెస్ కి కూడా సపరేట్ గా ప్రాస్పెక్టస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ప్రాస్పెక్టస్ లో సపరేట్ గా ఇచ్చినప్పటికీ కూడా మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం సింగిల్ అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది అంటున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాము. ఓకే, ఇక్కడ చూడొచ్చండి, ఇది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇది కన్వీనర్ కోటాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఈ కన్వీనర్ కోటాలో బీపీటీకి అలాగే పారామెడికల్ కోర్సెస్ కి రెండింటికి కూడా కలిపి ఒకటే అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఇది అప్లై చేయడానికి ఇక్కడ లింక్ ఇచ్చారు. ఈ లింక్ ని మీరు క్లిక్ చేసి రిజిస్ట్రేషన్, ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్, రిజిస్ట్రేషన్ ఫీ, ఆ తర్వాత అప్లోడింగ్ డాక్యుమెంట్స్, ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటారు. జస్ట్ మీరు ఎంబీబీఎస్ కి, బీడీఎస్ కి, ఆయుష్ కి ఎలా చేశారో సేమ్ ప్రాసెస్ ఉంటుందండి. ఓకే, సేమ్ డేటా ఎంట్రీ చేస్తారు. ఎక్సెప్ట్ నీట్ స్కోరు లేదా ఎంసెట్ స్కోరు అవి కాకుండా మీరు రిమైనింగ్ డేటా అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఫిల్ చేస్తారు. ఓకే, అయితే ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసుకోవడానికి నవంబర్ 21వ తారీఖు ఉదయం 11 గంటలకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. డిసెంబర్ 9వ తారీఖు రాత్రి 9 గంటల వరకు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంది. ఇక్కడ మీ అందరికీ కూడా ఒక సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. మనం నీట్ ఎగ్జామ్ తీసుకున్నట్లయితే సుమారుగా ఒక సంవత్సరానికి 22 లక్షల మంది స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ కి అపీర్ అవుతూ ఉన్నారు, అంటే రాస్తూ ఉన్నారు. అంతమంది స్టూడెంట్స్ లో మనకి సీట్ వచ్చేటువంటి అవకాశాలు ఎంబీబీఎస్ కి సుమారుగా 1,00,000 సీట్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే బీడీఎస్ తీసుకున్నట్లయితే సుమారుగా ఒక 30,000 సీట్స్ ఉండొచ్చు. ఆ తర్వాత ఆయుష్ కోర్సెస్ అంటే 22 లక్షల మంది స్టూడెంట్స్ రాస్తూ ఉంటే ఓవరాల్ గా చూస్తే ఒక 2 lakhs సీట్స్ మాత్రమే నీట్ స్కోర్ ని బేస్ చేసుకొని సీట్స్ ఫిల్ చేస్తూ ఉన్నారు, అన్ని కోర్సెస్ కలిపి. అదే ఎంసెట్ తీసుకున్నట్లయితే ఎంసెట్ లో కూడా దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా ఒక 10 లక్షలకి పైగా స్టూడెంట్స్ అప్లై చేస్తూ ఉన్నారు, ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. కొద్ది మంది స్టూడెంట్స్ మంచి కోర్సెస్ లో జాయిన్ అవుతూ ఉన్నారు, మిగతా వాళ్ళు మరలా లాంగ్ టర్మ్స్ లేదా అదర్ కోర్సెస్ కోసం సర్చ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఈ ఫిజియోథెరపీ కోర్సు అండ్ ఈ పారామెడికల్ కోర్సెస్ అనేవి చాలా బెస్ట్ చాయిస్ అని నేను చెప్పగలను బైపీసీ స్టూడెంట్స్ కి. ఇది చేతిలో విద్య లాంటిది ఒక రకంగా చెప్పాలి అంటే. నవ్య డేస్ మనకి అల్లోపతి, హోమియోపతి లేదా న్యాచురోపతి ఈ ప్రాసెస్ లో ఏది చూసినా సరే ఇక్కడ జరిగేటువంటి ఈ మెడికల్ ప్రాసెస్ కి సపోర్టింగ్ సిస్టమ్ గా ప్రతి డిపార్ట్మెంట్ కి కూడా ఈ ఫిజియోథెరపీని యాడ్ చేసుకుంటూ ఉన్నారు. సో ఫిజియోథెరపీకి చాలా ఇంపార్టెన్స్ ఉంది అనేది మీరు గ్రహించాలి ఫస్ట్. అలాగే పారామెడికల్ టెక్నాలజీ కోర్సెస్ అన్నారు. మనకి ఏదైనా ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ ట్రీట్ చేయాలి అంటే కంపల్సరీ రిపోర్ట్స్ ఉంటేనే డాక్టర్ ట్రీట్ చేసేటువంటి రోజులు ఇవి. రిపోర్ట్ లేకుండా ఎవ్వరు కూడా డయాగ్నోసిస్ చేయటం లేదు. మెడికల్ రిపోర్ట్స్ కావాలి అంటే ఖచ్చితంగా మెడికల్ టెక్నీషియన్స్ అనే వాళ్ళు ఉండి తీరాల్సిందే. టెక్నీషియన్స్ ఉంటేనే ఈ యొక్క మెడికల్ రిపోర్ట్స్ ని వాళ్ళు ఇస్తేనే అప్పుడు మాత్రమే డాక్టర్స్ ట్రీట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. సో అంత మంచి ఇంపార్టెంట్ కోర్సెస్ అండి ఇవి, చాలా వాల్యుబుల్ కోర్సెస్. వీటిని తక్కువగా మాత్రం మీరు భావించొద్దు. మీకు చేతుల విద్య లాంటి కోర్సెస్. కొంచెం మీరు ఏదైనా లోన్స్ లాంటివి లేదా కొన్ని చోట్ల మీకు గవర్నమెంట్ స్కీమ్స్ లో కూడా మీకు పెట్టుబడి ఇస్తారు. అలాంటి స్కీమ్స్ ని యూటిలైజ్ చేసుకొని చక్కగా మీకు మీరుగా సొంతగా బిజినెస్ పెట్టుకునేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి స్కోప్ ఉన్నటువంటి కోర్సెస్ ఇవి. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా తెలియజేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ రోజు మీతో మాట్లాడుతూ ఉన్నాను. సో మీరు ఎవరైనా సరే ఒకవేళ
నీట్ ఇప్పటి వరకు ఒక 3 అటెంప్ట్స్ లేదా 4 అటెంప్ట్స్ లేదా 2 అటెంప్ట్స్ మీరు రాసి ఇంకా మీకు ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్స్ రాకపోతే మళ్ళా మీరు లాంగ్ టర్మ్స్ కి వెళ్ళి అనవసరంగా 3 లక్షల రూపాయలు సుమారుగా పే చేసి కాలేజెస్ లో అనవసరంగా సంవత్సరాలు వేస్ట్ చేసుకుంటూ కూర్చునే కంటే అంత కాంపిటీషన్ లో మనం సీట్స్ పొందాలి అనే దానికంటే కూడా మనకి అందుబాటులో ఉన్నటువంటి అవైలబిలిటీ ఉన్నటువంటి కోర్సెస్ లో జాయిన్ అయ్యి చక్కగా మీకు మీరుగా సొంతగా డెవలప్ చేసుకునేటువంటి మంచి అవకాశం అండి ఇది. సో పేరెంట్స్ కూడా కొంచెం అవేర్నెస్ తెచ్చుకొని మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. అర్థమైంది కదా? అంటే కేవలం మెడిసిన్ చదివితేనే అంటే విలువ ఉంటుంది అనుకోకండి. వీటికి కూడా చాలా వాల్యూ ఉంటుందండి డెఫినెట్ గా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్లికేషన్ కి మీరు అప్లై చేసుకోమని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మీకు స్పెషల్ గా నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదండి. డేట్స్ మీరు చూసుకోండి. ఇక్కడ బీపీటీ అంటే బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ, అలాగే పారామెడికల్ టెక్నాలజీ కోర్సెస్ లో చాలా రకాలు ఉన్నాయి మనకి. ఆల్మోస్ట్ అన్ని కూడా మెడికల్ ఫీల్డ్ కి రిలేటెడ్ కోర్సెస్. మీకు ఏ కోర్సు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఆ కోర్స్ లో మీరు జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు ఏ కోర్స్ తీసుకోవాలో డౌట్ అనుకోండి, మీకు దగ్గరలో ఎవరైనా తెలిసిన డాక్టర్స్ ఉంటే చక్కగా అక్కడికి వెళ్ళి ఈ లిస్ట్ ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళండి. ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళి ఆ డాక్టర్స్ తో మాట్లాడండి. మేము ఇలా పారామెడికల్ కోర్సెస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాము, వీటిలో ఏ కోర్స్ చేస్తే మాకు ఫ్యూచర్ లో బాగుంటుంది, కెరీర్ బాగుంటుంది అని వాళ్ళతో డిస్కస్ చేసి అలాంటి కోర్సెస్ ని ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకొని మిగిలిన కోర్సెస్ ని కూడా మీరు లీస్ట్ ప్రయారిటీలో పెట్టుకొని కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తే మీ మార్క్స్ ని బేస్ చేసుకుని మీకు ఎక్కడ సీట్ కి అలాట్మెంట్ వస్తే ఆ కాలేజెస్ లో జాయిన్ అవ్వండి. సో దిస్ ఇస్ ద వెరీ బెస్ట్ చాయిస్ అండి నాకు తెలిసి. ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్స్ కూడా చెప్తూ ఉన్నారండి. ఎవరెవరు దీనికి అప్లై చేసుకోవచ్చు అనేది 2 years ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి ఖచ్చితంగా. ఆ ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, దానితో పాటు ఇంగ్లీష్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి. ఒకవేళ సిబిఎస్ఈ కానీ చదువుంటే 10+2 పాస్ అయి ఉండాలి ఖచ్చితంగా. అలాగే ఐసిఎస్ఈ, ఎస్ఎస్సిఈ అంటే ఇక్కడ డిఫరెంట్ ఇచ్చారండి. కొద్దిమంది ఎన్ఐఓఎస్ ద్వారా కూడా అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ద్వారా కూడా అంటే ప్రైవేట్ గా వాళ్ళు కోర్సెస్ రాసి పాస్ అవుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్స్ పాస్ అయ్యి ఉంటే వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అలాగే ఇంటర్మీడియట్ వొకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ ఇన్ బయోలాజికల్ అండ్ ఫిజికల్ సైన్సెస్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అంటే ఆంధ్రాలో చేసినా లేదా తెలంగాణలో చేసినా కూడా ఎలిజిబుల్లే. అలాగే ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ సబ్జెక్టు. అంటే ఈ పైన చెప్పినటువంటి 3 ఆప్షన్స్ లో కూడా కంపల్సరీ ఇంగ్లీష్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నారు. ఓకే, ఖచ్చితంగా ఇంగ్లీష్ చదివి ఉండాలి, పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ మినిమం ఏజ్, ఏ కోర్స్ తీసుకున్నా సరే మీకు మినిమం ఏజ్ 17 years యాజ్ ఆన్ 31st December 2024 అనే ఇస్తూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వన్ నో అప్పర్ ఏజ్ లిమిట్. ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ ఏమీ లేదు. అంటే అర్థం ఏంటంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. అంటే ఒకవేళ ఒక 30 సంవత్సరాల వ్యక్తి అయినా సరే ఇప్పుడు దీనికి అప్లై చేసుకోవచ్చు తన యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ ని బేస్ చేసుకుని. అంటే అంత మంచి కోర్సెస్ అని మీరు అర్థం చేసుకోవాలి. క్లియర్? నెక్స్ట్ అలాగే పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించి కూడా మీరు యూనివర్సిటీ మెడికల్ బోర్డు ముందు అపీర్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ని బేస్ చేసుకుని మాత్రమే మీకు సీట్ కి అలాట్మెంట్ ఇస్తాము అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ. మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కట్టవలసినటువంటి అమౌంట్ ఓసీ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ 2,360 రూపాయలు, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ అయితే 1,888 రూపాయలు పే చేయాలి. ఒకసారి పే చేస్తే మళ్ళీ రీఫండ్ చేయబడదు అని చెప్తున్నారు, గుర్తుంచుకోండి. ఇది కేవలము ఆన్లైన్ పద్ధతిలో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ మాత్రమే యూస్ చేసి కట్టాలి. క్లియర్? నెక్స్ట్ వన్, ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అన్నారు కాబట్టి ఇక్కడ లోకల్, నాన్ లోకల్ కేటగిరీలో సీట్స్ ని ఫిల్ చేస్తామని చెప్తున్నారు. సో దానికి కండిషన్స్ ఉన్నాయి, అవి ఒకసారి చూసుకోమని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి మీరు అప్లోడ్ చేసేటప్పుడు అనేది ఇచ్చారండి. అంటే ఆల్రెడీ మీరు నీట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసినా లేదా ఎంసెట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసినా మీకు ఇప్పటి వరకు మీ అకాడమిక్ కి సంబంధించి ఏ సర్టిఫికెట్స్ మీరు అప్లోడ్ చేశారో అవే సర్టిఫికెట్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి బర్త్ సర్టిఫికెట్ అంటే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్. రెండోది వచ్చేసి ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్. నెక్స్ట్ స్టడీ సర్టిఫికెట్స్ ఫ్రమ్ 6th to 10th, అలాగే ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికెట్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ టీసీ. ఇక టీసీ అన్నారు కానీ ఇంటర్మీడియట్ ఏంటి అనేది చెప్పలేదు. ఒకవేళ మీరు డిగ్రీ చదువుతూ ఉన్నారనుకోండి స్టూడెంట్, డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కదా. సో మీరు డిగ్రీ డిస్కంటిన్యూ చేస్తే ఆ డిగ్రీ డిస్కంటిన్యూ చేసినప్పుడు తీసుకున్న టీసీ అయినా మీరు సబ్మిట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్, రీసెంట్ గా తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్. అలాగే లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికెట్, అంటే మీకు వర్తిస్తాయి ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ అని ఇన్కమ్ సర్టిఫికెట్ అయినా సరే. అలాగే రెసిడెన్స్ సర్టిఫికెట్ ఆఫ్ ది క్యాండిడేట్ ఆర్ ఏదర్ పేరెంట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ. ఇది నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. అంటే నాన్ లోకల్ కేటగిరీ అంటే ఎవరు? ఏపీ స్టేట్ లో
స్టూడెంట్ యొక్క పేరెంట్స్ ఒక 10 సంవత్సరాలుగానే నివసించుంటే వాళ్ళు డొమిసైల్ సర్టిఫికెట్ లేదా రెసిడెన్స్ సర్టిఫికెట్ ఎంఆర్ఓ నుండి లేదా తహసీల్దార్ నుండి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికెట్ ని లేదా ఒకవేళ మీ పేరెంట్స్ జాబ్ రీత్యా కానీ ఏపీ స్టేట్ లో ఉంటే కానీ వాళ్ళు కూడా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ బేస్ చేసుకొని ఎంప్లాయర్ దగ్గర నుండి సర్టిఫికెట్ తీసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ ఆఫ్ పేరెంట్ అంటే ఇది నాన్ లోకల్ స్టేటస్ కోసం అండి. నెక్స్ట్ ఆధార్ కార్డు, అలాగే మైనారిటీ సర్టిఫికెట్ అంటే మైనారిటీ కాలేజెస్ లో కేవలం ముస్లిమ్స్ మాత్రమే సీట్ ఇస్తారు కాబట్టి ఇక్కడ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గర నుండి తీసుకున్నటువంటి మైనారిటీ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పీడబ్ల్యూడీ సర్టిఫికెట్ ఇది మెడికల్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటిది తీసుకోవాలి. అంటే మెడికల్ బోర్డు వాళ్ళు అంటే ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ని మెడికల్ బోర్డు దగ్గర మిమ్మల్ని అటెండ్ అవ్వమని చెప్తారు. మిమ్మల్ని ఒకసారి టెస్ట్ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు, దాన్ని మాత్రమే సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ లోకల్ స్టేటస్ సర్టిఫికెట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ ఆఫ్ ఏపీ క్యాండిడేట్స్ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్. అంటే ఒకవేళ ఎవరైనా సరే తెలంగాణ నుండి ఆంధ్రాకు వచ్చి మైగ్రేట్ అయ్యి ఇక్కడ సెటిల్ అయితే వాళ్ళు మాత్రమే ఈ లోకల్ స్టేటస్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, కానీ మిగతా వాళ్ళకి ఎవరికి అక్కర్లేదు. ఇది వెరీ రేర్ అండి, చాలా అరుదుగా ఉంటారు స్టూడెంట్స్ ఇక్కడ. నెక్స్ట్ క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్. ఓకే, సో ఇవన్నీ కూడా ఏ ఫార్మాట్ లో ఉండాలి అని చెప్పారు. ఎక్సెప్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్, మిగతావన్నీ పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉండాలి. అన్ని కూడా 500 KB సైజ్ ఉండాలి. ఈ రెండు మాత్రమే 100 KB మాక్సిమం ఉండాలి. ఓకే, ఇవన్నీ కూడా మీరు స్కాన్ చేసి నీట్ గా అంటే ఒరిజినల్ సర్టిఫికెట్స్ ని స్కాన్ చేసి వాటిని అప్లోడ్ చేయండి. అలాగే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ అని చెప్తున్నారు, అంటే మీకు స్టూడెంట్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారండి. సో ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా జాగ్రత్తగా ఒకసారి చదువుకోండి. ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ లో ఇందా చూపించాను కదా, నవంబర్ 20వ తారీఖున మీకు పీడిఎఫ్ రూపంలో ఉంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూసుకోండి. క్లియర్? నెక్స్ట్ మీరు సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసి ప్రింట్ తీసి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మీరు ఈ అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ ని ఆన్లైన్ లో వెరిఫై చేసి వీళ్ళు మెరిట్ లిస్ట్ ఇష్యూ చేస్తారు. మెరిట్ లిస్ట్ లో ఎవరైతే పేరు ఉంటుందో వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఇలా మీరు ప్రతి ఒక్కటి కూడా చక్కగా డౌన్లోడ్ చేసుకుని మీకు మీరుగా చదువుకుంటే అర్థమవుతుందండి. ఓకే, సో ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీళ్ళని అప్రోచ్ అవ్వండి. అలాగే బీపీటీకి సంబంధించి ప్రాస్పెక్టస్ ఇచ్చారు. అలాగే పారామెడికల్ కోర్సెస్ కి సంబంధించి ఇక్కడ ప్రాస్పెక్టస్ ఇచ్చారు. సేమ్ నోటిఫికేషన్స్ ఉంటాయండి, సేమ్ డేటానే ఉంటుంది. జస్ట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంతే, మరలా రిపీటెడ్ గా. ఓకే, సో ఇవి చూసుకోండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, ఒకవేళ మీకు గైడెన్స్ కావాలి అనుకున్నట్లయితే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో పెడతాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే తప్పకుండా నా వంతుగా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.